ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే శాంసంగ్ వచ్చింది. ఈ జగన్ ట్యాబ్ దీన్ని అయితే చేద్దాం. దీన్ని కూడా క్లియర్గా చూపిస్తా. ముందుగా మనకైతే 500 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీన్ని అయితే చేద్దాం. బూట్ లోడర్ అయితే అన్లాక్ చేద్దాం ఫస్ట్. దీన్ని కేబుల్ రెడీగా పెట్టుకో. అది డిస్ప్లే స్టిప్ కాడ ప్రాబ్లం ఉంది. అక్కడ కాదన్న, డిస్ప్లే ఉండేది అక్కడ. బటన్ పని చేయట్లేదు అన్న కింద. అలా ఏది ఇప్పుడు నక్కు పని చేస్తుందా? బటన్ ప్రాబ్లం ఏం లేదు. బటన్ నీకు స్విచ్ అవుతుంది కదా ఇన్నాళ్ళైనా, టక్క టక్క స్విచ్. లెక్క ప్రకారం నేను దాన్ని ఏదో ఒకటి చేసి నేను కాంబో చేసుకుంటా. నాకేం పని? కుర్రోడు మనకి మీద అంటే మనకి నమ్మకం. అతడు నేను అతను చూసి నేను చేసింది. ఒకవేళ నాకు నా ఎవరు నీకు నచ్చితే రేపు వస్తాం అంతే. చేయొచ్చు, పెద్ద సమస్య కాదు. కాంబో చేసుకోమని చెప్పటం. నేను చెప్తే కళ్ళు మూసుకొని వేయించుకుంటాడు కుర్రోడు. అంత అవసరం ఏముంది మనకే? ఆ లబ్బర్లు అయితే 2 గంటలు అది మాకు. బూట్ లోడర్ అయితే అన్లాకింగ్ ఓకే. ట్యాబ్ అయితే ఆన్ చేసి చూద్దాం ఒకసారి. ఏం టెన్షన్ పడమాకండి, ఎట్లా వచ్చిందని. లేకపోతే దీన్ని స్కాన్ చేసి ఫ్యాక్టరీ రీసెట్ అని పడుతుంది. వెయిట్ చేయండి. అన్నా
చేసా కార్డు ఇచ్చారు వాళ్ళు. హనుమంతరావు వాళ్ళ మామకి ఇచ్చా. నేను ఉంటలేదుగా, నేను ఫోన్పే చేస్తాను నిన్నడానికి ఇచ్చా. ఇప్పుడైతే నీకు డబ్బులు కొట్టా, 2000 కొట్టా అన్నా. నా ఫోన్ రిపేర్లో ఉందన్న. ఇప్పుడు కేవలం నీకోసం మేము ఇంట్లో ఉన్న ఫోన్ ఆల్రెడీ బ్యాండేజ్ కూడా వేసింది. కావాలంటే ఫోటో పెట్టమంటే పెడతా అని చెప్పు. నమ్మరుగా అన్నా, నేను ఆల్రెడీ సెల్ మొబైల్ షాప్లోనే ఉన్నా. నా సెల్ కొంచెం రిపేర్ ఉందన్న, డిస్ప్లే ఆన్ కావట్లా. వచ్చేస్తానన్నా, నీకు కాబట్టి సర్లే చేస్తానన్నా అని చెప్పానా. ఇప్పుడు నీకు ఎప్పుడన్నా నేను అట్లా చెప్పాను అసలు ఇంతవరకు. ఇప్పుడు నేను ఉండలేదని తెలిస్తే అనంతరం వాళ్ళ కార్డులు ఇచ్చి నేను డబ్బులు ఫోన్పే చేస్తాను. ఇప్పుడు కూడా నేను మొబైల్ షాప్లోనే ఉన్నా. అట్లా తీసుకున్నా నీకు ఎమ్మటే చేశా. అదేలే అంటే హనుమంతరావు వాళ్ళ మామకి ఇచ్చి హనుమంతరావు బాబుకి కార్డులు ఇచ్చేసేయి, నేను ఫోన్పే చేస్తాను, నేను సోమవారం రోజు ఉండనని చెప్పా. తోట గురవైకి కేబుల్ అసలు తీసేసి సరే ఓకే. అదే అసలు నేను డబ్బులు లేదుగా, కార్డులు కాబట్టి ఇచ్చింది. అదే సరే అన్న కొట్టా. సరే ఈ సెల్ తెలియజేద్దాం వాళ్ళకే మన బాధ తెలియదు. ఈ డబ్బులు కొట్టడానికే నేను ఇప్పుడు అర్జెంట్గా చేయించింది కూడా. అన్నా ఎంత కొట్టాను? 300 కొట్టాను, 250 కొట్టాను. లేదు గురు, 300. 250 తీసుకోండి. మై కాదు ఏమను, ఈసారి చూస్తాలే. ఏడకపోతాం. అదే అంతే. జాగ్రత్తగా వాడుకోండి. దాన్ని ఏం చేశానంటే డిస్ప్లే కనెక్టర్ తీసేసి నీట్గా క్లీన్ చేసేసి రీషోల్డరింగ్ చేశాను, మళ్ళీ అదే పెట్టి. అర్థమైందా? ఈసారి కానీ తిరణాలు అయితే మనం ఏం చేసేది ఏం లేదు, మార్చుకోవాల్సి వస్తుంది. అబ్బే 2 గంటలు ఉంచాలి, వెనక డోర్ అంటుద్దు, మొత్తం ఉప్పు తీసింది అవుతుంది. ఏం సంగతి, ఎట్లున్న బిజినెస్? మీ సైజులు ఆ మెకానిక్, మీ షాప్ ఎదురు మెకానిక్ లేదు? బైక్ మెకానిక్ మా ఊరు అబ్బాయి. 1000 రూపాయలు కాంబు వేసిందంట. 1000 రూపాయలు కాంబు వేసిందంట. ఒకటి చేద్దాం, నువ్వు ఎవరో చెప్పవా? నువ్వు నేను వర్క్ చేస్తున్నావు, 1500 చెప్పాను నేను. చెప్పేది నువ్వు నేను వర్క్ చేస్తున్నావు. పడ్ రేట్ ఎవరికి కస్టమర్ చెప్పకూడదు. ఒక నిమిషం గుర్తుంచుకో, ఈరోజు నేను ఫాలో అయిపోవచ్చు, రేపు నీదేదే పరిస్థితి కదా. పడ్ రేట్ మీద నువ్వు వేస్తావు, చేతుల్లో పోతుంది, ఎవడు పెట్టుకోవాలి? పోయింది ఆల్రెడీ, పోయింది. అది వేసేటప్పుడే పైన పగిలిందంట కెమెరా కాడ. నేను చెప్పా, సరే నీ కాడ 1000 తీసుకున్నాడుగా, అర్జెంటుగా పోయి ఇంకో కాంబో వేయించుకో, ఒకటి నక్కుతుంటే ఒకటి 4 సార్లు పడుతుందంట. మళ్ళీ ఒక్కసారి రమేష్ నువ్వు ఆలోచించు, ఓపెన్ చెప్పొచ్చా? నీ బిజినెస్ నీదబ్బా, నా బిజినెస్ నాది, కాకపోతే న్యాయం చేసుకో. అది బిజినెస్ మార్కెట్ దెబ్బతిన. మార్కెట్ నువ్వు ఒక ఆయన తీసుకొచ్చి పట్ట రేట్ చేస్తే వాడిని తీసుకొచ్చి నెక్స్ట్ టైం మనం వేయలేం కదా. అదే కదా, అలా అది కరెక్ట్ కాదులే. అది ఎవరు చేస్తారో వాళ్ళకే గుచ్చుకుంటుందిలే. కానీ నువ్వు సేఫ్ అనుకుంటావు, ఏముండదు. ఇప్పుడు అల్లా వాడికి వేసిండు, మనోడికి మావాడికి నేను 1500 చెప్పేవాడికి. ఇది మనకే చూసేప్పున్నా జెన్యూన్ అది. 500 లేకుండా మాకేయటం చేత కాక వాడు ఏదో ఒకటి చేస్తారనుకుంటారు, కానీ ఆ వార హెల్ప్ వాడు కుట్టుడు మామూలుగా ఉండదు.
మార్కెట్ చెప్పకూడదు గురు, నువ్వేమన్నా అనుకో కానీ ఇంకా అలా అయితే ఓపెన్ అయ్యాయి కదా. నేను చెప్పా అర్జెంట్ పోయి ఇంకోటి వేయించుకోపో వాడి చేతులు చెప్పాల్సింది పోయింది చెప్పా. నేనేం ఒకటే మాట చెప్పాను, నా కాడికి వచ్చి 1-4 సార్లు పడుతుందంటే పోయి అర్జెంటుగా వేస్తానంట. వాడు 2 రోజులు వాడు నేను వేస్తాలే నా చేతిలోనే పగిలిందిగా అన్నాడంట. అంత అవసరం ఏందంట నాకు చేతగా కేయటం. ఎవరు చెప్పకూడదు. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎదుటోడికి దెబ్బతీస్తాను అనుకుంటే రేపు అది మనకే తగిలిద్దు, నాకు తెలుసు. అయితే ఇవాళ తగలా ఏ రోజు ఎందుకు ఒక కాంబో వేసే రోజే పగిలిందంట. కెమెరా కాడ నెలకొని ఏం కాదు లేని పంపించిందంట. ఎంత తీసుకున్నంటే పడిన రేటు 1000 రూపాయలు తీసుకున్నా అన్నాడు. నా చేత కాక నాకు ఇమ్మట భలే కోపం వచ్చింది. సుధాకర్కి ఎట్ట నేను వేసేది కాంబో, సుధాకర్ అన్నకి నేను ఎట్ట కాంబో వేసేది అన్న. కరెక్ట్గా 200-300 చూసుకొని చెప్పన్న కాంబో అంటే పెద్ద సమస్య కాదు. సైజులు ఒక కాంబో కూడా రాదు అంతేగా. ఇప్పుడు 4 చాట్ అడుక్కుంటాడు, కనుక్కుందే కస్టమర్ రాడు పక్కకి. ఎడం చూడు కేబుల్ వెదుగు తలా పైకి లాగు. జెన్యూన్ ఉండాలి చేసిన దాన్ని, మినిమం చేసిన దానికి. ఇంకా మీకన్నా ఇంకొక 200 తగ్గించినా ఇక్కడ గిట్టుబాటు అవుతుంది. మేము సేవలపురం నుంచి ఇక్కడ రావాలి. ఒకసారి ఆలోచించు, టైం వేస్ట్. ఈ లోపల ఏదన్నా తగిలింది అనుకో మనకి ఇంకోటి కలిసి వచ్చింది కదా, అది కూడా లేదు. చాలా అలానే ఉన్నారు. ఏది మనం పట్టించుకోలేము. మనకి అసలు ఇబ్బంది లేదు, దేవుడు దేవాలా మనకు వచ్చే మనకు వస్తానే ఉంటాయి. చేతులు వేయడం కదా భలే కోపం వచ్చింది. కాంబో 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 దాన్ని కాంబో వెయ్యన్న దాన్ని ఏదైతేనే మంచిది. అది అంటే తెక్కలదైనా ఒక రకమైన కొత్త సెల్ తీరేలా కాంబో. మా ఊరోడు శాల్యపురమోడు మావాడు తెలిసిన బైక్ మెకానిక్ నన్ను అడిగిండు 1500 అవుతుందని చెప్పా. వేరేవాడు కక్కుర్తి పడి 1000 రూపాయలకి వేసిండంట. అది వేసినాక ఒకసారి పడుతుంటే 4 సార్లు పడుతుందంట. ఇప్పుడు వాడికి గుద్దలో గోలీ పడ్డది, వీడికి గుద్దలో గోలీ పడ్డది. పోతే పోయింది, మంచిది వేసుకో. చదువుతున్నా. సుధాకర్ బాగానే తీసుకుంటాడు. అది మామూలుగా ఉండదు అన్నయ్యతో. నువ్వు వేస్తావా అనకూడదు. ఏం చేసేది ఆయన నువ్వు? నేనేమో పోయి ఇస్తా. నేనే పోయి వేస్తా. ఈ మధ్య వేయట్లేదులే, నన్ను ఒక 4 రోజుల నుంచి వెళ్ళట్లేదు అన్నకాడికి. నాకు కుదరట్లా. ఇంటికాడ నుంచి వెళ్ళేది 8-9కి వెళ్తా కదా. నేను డబ్బులు ఇవ్వాలి ఆ మనిషికి, ఆయన చెప్పినట్టే నాది. నేను 5000 ఇవ్వాలి. మనం తోవ దాడిస్తే బాగోదు. తీసుకొని కూడా చాలా రోజులు అయింది. టయానికి ఇలేకపోయాం. సరే ఎట్టో గట్ట ముందు ఆగిండు మనిషి మనకి.
అట్లాంటి మనిషికి మనం మొన్న విజయ్ అన్న ముందు నేను అదే మనం ఇక్కడ నువ్వు తీసేసావు కదా విజయన్ దగ్గర సైదా మీరు ఎన్ని వేస్తారు డైలీ అన్న ఇక్కడికి వస్తుంది అంటే అప్పుడు ఓకే అన్న ఇలా చెప్తే బాగానే వేస్తారు కదా మీరు అంత వేయలేదు నాకు తెలుసు అంటే నిన్న మొన్న పెట్టినాను 40 సంవత్సరాలు ఉంటుంది ఆ మాత్రం అయిపోతే ఇంకేం అవునా కదా మీరు అంతే.